తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వికలాంగుల సమాజం ఉందో వాళ్ళందరూ కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొని మరి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖ్యంగా వికలాంగుల సమాజం నిరుద్యోగంతో బాధపడుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఏర్పడ్డ ఈ 12 ఏళ్లలో నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల మీద గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఆ రోజు మా వికలాంగుల ఓట్లు వేయించుకొని మా వికలాంగుల మేధావులు విద్యార్థుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేటి వరకు కూడా ఇన్ని రోజులు గడుస్తుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుందో మాకు అంతు జిక్కట్లేదు. ఎందుకంటే నిరుద్యోగంతో వికలాంగుల సమాజం బాధపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నాం, మేము ఉద్యోగ నియామకాలు చేస్తున్నాం, తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. నీ ఉద్యోగ నియామకాలు సకలాంగులకు ఒక్కరికే కాదు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజం కూడా ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. వికలాంగుల సమాజానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. మీరే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం మేధావి వర్గం వికలాంగుల వర్గం ఓట్లేస్తని ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు. మరి నేటి వరకు కూడా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీలను గుర్తించకుండా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మాకు అంతు జిక్కట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దూరదృష్టితోని ఆలోచించి ఈ తెలంగాణలో పీజీలు పిహెచ్డీలు చేసి వికలాంగుల సమాజం ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంది. ఇదేనా మీరు చెప్పేటటువంటి బంగారు తెలంగాణ? ఆనాడు ఆ ముఖ్యమంత్రి చెప్పిండు, మేము తెలంగాణనే అసలు స్వర్ణ మొత్తం కూడా ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అంటారు. ప్రజల ప్రభుత్వంలో వికలాంగుల సమాజం బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పేసి ఇలా మేము నోర్లు మా గొంతులు పోయే విధంగా మొత్తుకొని చెప్పేటటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసి అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేస్తూ మా యొక్క ఆకాంక్షలను మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా మీరు చేస్తున్నటువంటి తీరు బాధాకరం. దయచేసి రేవంత్ రెడ్డి గారు తీరు మార్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఏళ్ల తరబడి దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎంతో ఆశతో వికలాంగుల సమాజం ఎదురు చూస్తుంది. కాబట్టి మరి పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి వెంటనే బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి జీవనోపాధి కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.